కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను మంత్రులు ఖండించారు. కరెంట్ ఇవ్వడం లేదని చెబుతున్న ఆ పార్టీ నేతలు విద్యుత్ తీగలు పట్టుకుని చెక్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. అవినీతి లెక్కలు బయటపడతాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇంటికి పరిమితం అవుతున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని మంత్రి సీతక్క అన్నారు. ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా కానీ మాట తప్పకుండా వీటిని అమలు చేసి గ్యారెంటీలను అమలు చేసి ప్రజల పక్షంగా నిలబడాలనేటువంటి ఇందిరమ్మ రాజ్య ఆలోచనని ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు తెలియంది కాదు. చేవేళ్ళ మనందరికీ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. అదేవిధంగా కేటీఆర్ గారు ఇంకో పక్కన వారి నాయకుడేమో ప్రజల్లోకి రారు. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉండదు. ఈరోజు ఆర్థిక వ్యవహారాలపైన జవాబు చెప్పాలి. శ్వేతపత్రాన్ని మేము అసెంబ్లీలో పెడితే దానికి జవాబు లేదు. విద్యుత్ పరంగా శ్వేతపత్రాన్ని పెడితే దానికి జవాబు లేదు. మొన్న ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పరంగా ఈరోజు శ్వేతపత్రం చెప్తే దాని పరంగా జవాబు లేదు. జవాబు లేని నాయకత్వం వారిది. ప్రజల్లో మొత్తం పూర్తి స్థాయిలో మరి అవమాన పడ్డి ఈరోజు మరొక్కసారి ప్రజలకు వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల